భాగ్యవంతులం, మేము చాలా ధనికులం, లేకపోతే చాలామంది ఏమనుకుంటారు సెలబ్రిటీలు మేము చాలా అందంగా ఉన్నాం కదండి, మేము చాలా అది ఇదని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు మనుష్యుడు కదండి. మనిషి ఉన్నటువంటి అయితే విశ్వాసకు ఉండాల్సింది ఏంటంటే, విశ్వాసులకు కూడా ఈ రోజుల్లో ఏమొచ్చేసింది, యాటిట్యూడ్ అంటారు కదా. అరే వాడికి చాలా యాటిట్యూడ్ కదండి. ఆ యాటిట్యూడ్ నీ జీవితంలో గ్రాటిట్యూడ్గా మారకపోతే కదండి, నీ యాటిట్యూడ్ గనక గ్రాటిట్యూడ్గా కావాలి. అదే ఆరాధన. మనం ఇంతవరకు చేసిందంతా ఏంటి, మన యాటిట్యూడ్ అంతా ఏమైపోయింది, జీరో, సున్నాగా మారిపోయి గ్రాటిట్యూడ్ రూపంలో నువ్వు దేగింది అంటే కృతజ్ఞత. గ్రాటిట్యూడ్ అంటే కదండి, కృతజ్ఞత రూపంలో వ్యక్తపరిచేదే ఆరాధన. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఆరాధన చేస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రం. దేవునికి మంచితనాన్ని బట్టి దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే మానవుని గురించి బైబిల్ ఏం చెప్తుంది చూడండి. బైబిల్ ఏం చెప్తుంది, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వచనం. 7 రకాలుగా మానవుని గురించి బైబిలు, యెషయా గ్రంథము 41:14. చాలమ్మా, చాలు, అంత మాత్రమే. అంశానికి సంబంధించిన వచనమే చదువు. యెషయా 4:14లో వాట్ ఈజ్ మ్యాన్, వాట్ ఈజ్ ఉమెన్ ఆల్సో. మ్యాన్ అంటే మరి అలా బ్రదర్, వాట్ ఈజ్ ఉమెన్, వాట్ ఈజ్ మ్యాన్ అంటే మానవుడు కదండి. కాబట్టి వాట్ ఈజ్ మ్యాన్ అండ్ ఉమెన్, లేకపోతే స్త్రీ పురుషులు ఎవరని బైబిల్ ఏం చెప్తుంది? మొట్టమొదటిగా ఏంటండి, ఎవరు బ్రదర్స్ చెప్పట్లేదు ఎవరు? మానవులు ఎవరు, లేకపోతే నేనెవరిని? ఐఎమ్ ఏ వామ్, నేను, మీరెవరు? లేదు నేను ఇంజనీర్ని, లేకపోతే నేను ఎంబీఏని, లేకపోతే నేను బ్యాంకర్ని, లేకపోతే నేను పెద్ద ఇల్లాల్ని, లేకపోతే నేను పెద్ద విశ్వాసిని, లేకపోతే నేను చాలా ప్రార్థనా పరురాలు అయ్యుండొచ్చు. విశ్వాసిగా నువ్వు అయ్యుండొచ్చు. అయితే బైబిల్ ఏం చెప్తుంది, ఎవరండి? పురుగు ఎక్కించుకుంటాం, మన భుజాల మీద ఎక్కించుకుంటావా? ఇక సపోజ్ ఇక్కడ వచ్చింది అనుకోండి దోమ, వెంటనే దోమ నీకెంత ప్రేమ అంటమా వెంటనే చల్లుతాం కదండి. మా చిన్నవాడిని డేవిడ్ని దోమలు చాలా ప్రేమిస్తూ ఉంటాయి, ఎక్కువ కుడుతూ ఉంటాయంట వాడిని. రాత్రి చెప్తా ఉంటా, అరే సో దోమ అని చెప్పి ప్రేమతో కుడుతున్నావా వాటిని అలా కుట్టించుకుంటామా? బ్యాట్ ఇచ్చుకుని తోలేస్తాం, లేకపోతే వెంటనే మనం కొట్టేస్తాం. కానీ బైబిల్ ఏమిటో ఉంటుంది, పురుగు వంటి యాకోబు ఎవరంట? పురుగు వంటి యాకోబు. నీవు నేను కూడా దేవుని దృష్టిలో మన యొక్క జీవితాలు మారకపోతే, నీ మనసు మారకపోతే, వాట్ ఐ యామ్, ఎవరమండి? దేవుడు ఏమంటాడు నిన్ను నన్ను? ఓహో నా మంచి ప్రార్థనా పరాలా, లేకపోతే భక్తుడా, సహోదరుడా, యు ఆర్ మై బిలౌడ్ అని అండు. ఏమంటున్నాడు అక్కడ? పురుగు వంటి యాకోబుని దేవుడు ఏమంటున్నాడు? యాకోబుకి దేవుడు గొప్ప ధన్యతలు ఇస్తూ వచ్చాడు కదండి. 12 వంశాలు తనలో నుంచి వచ్చినట్లుగా చేస్తూ వచ్చాడు. అయినా కానీ యాకోబుని దేవుడు ఏమని పిలుస్తూ వచ్చాడు? పురుగు వంటి యాకోబు. వాట్ ఈజ్ మ్యాన్? ఇప్పుడు మనుషుడెవరు, మానవుడెవరు, స్త్రీ ఎవరు, లేదా విశ్వాసి ఎవరు? ఇప్పుడు పురుగు. నీవు నేను కూడా పురుగులు అయిన వారము. అలాంటి పురుగును కూడా దేవుడు ఎలా మారుస్తాడంటండి? సీతాకోక చిలుక. అప్పుడు మాత్రం సీతాకోక చిలుకని గోళ్ళ మీద పెడతాం, సీలింగ్లకి అతికిస్తాం, మెరిసే సీతాకోక చిలుకలు కదండి. దేవుడు నిన్ను నన్ను కూడా 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనములో ఏమని అంటుంది అక్కడ? ఆ పురుగుని దేవుడు ఎలా మారుస్తూ వచ్చాడు? యువర్ న్యూ క్రియేషన్. యాకోబును దేవుడు ఎలా మారుస్తూ వచ్చాడు? పురుగును నూతన సృష్టిగా, ఇశ్రాయేలుగా మారుస్తూ వచ్చాడు. నీవు నేను కూడా అనగా ప్రిన్స్. ఇశ్రాయేల్ అనగా అర్థం ఏంటి? ప్రిన్స్ ఆఫ్ గాడ్.
దేవుడు నిన్ను నన్ను కూడా ఈ పురుగును, ఈ మానవుణ్ణి ఎలా చేస్తూ వచ్చాడంటే ప్రిన్స్ ఆఫ్ గాడ్, లేకపోతే ప్రిన్సెస్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను దేవునికి తనకు రాకుమారుడుగాను, దేవుడికి నిన్ను రాకుమార్తెగాను దేవుడు చేసి మార్చుకుంటూ వచ్చాడు. అది ఎవరి వలన? ఎవరి ద్వారా? కాగా క్రీస్తునందునవా. నీవు నేను కూడా ఇప్పుడు దేవుని దృష్టిలో నేను నల్లగా కనపడను కదండి. నువ్వు దేవుని దృష్టిలో నువ్వు తెల్లగా కనపడవు. ఎలా కనిపిస్తావంట? ఒక టోటల్లీ మ్యాజికల్ అంట, ఒక అద్భుతమైన సృష్టి కదండి. మనం తెల్లగా ఉంటే చాలా అందంగా ఉంటాం కదా అనుకుంటూ ఉంటారు. తెలుపున్నా నలుపున్నా దేవుని దృష్టిలో దేవునికి రంగు మ్యాటర్స్ కాదు కదండి. రంగు, దేవుడు రంగు. చాలామంది పెళ్లి చేసేటప్పుడు కూడా మరి నల్లగా ఉన్నాడు కాబట్టి నువ్వు తెల్ల పిల్లని చేసుకో, లేదా నువ్వు తెల్లగా ఉన్నావు కాబట్టి అది మ్యాచింగ్ అక్కడ అలా కుదరదు దేవుని దగ్గర. దేవునికి కావాల్సింది నీ హృదయం. నీ హృదయం మారాలి, దేవుడు అది కోరుకుంటున్నాడు. అందుకే దేవుని దృష్టికి నువ్వు దేవునిలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా కనిపిస్తావంట? టోటల్లీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ నీవు నూతన సృష్టిగా అయిపోతావు అనమాట. నూతన సృష్టి అంటే ఏంటంటే మిరిబొట్లు గొలిపేకనమాట, మ్యాజికల్. అది ఎంత ఊహించసఖ్యము కానటి రీతిలో నువ్వు దేవుని దృష్టిలో నూతన సృష్టిగా చేస్తూ వచ్చాడు. యాకోబును కూడా దేవుడు ఆ రీతిగా మార్చుకుంటూ వచ్చాడు. చూడండి, రెండవదిగా ఇంకా బైబిల్ ఏమని చెప్తూ వస్తుంది మానవుని గురించి? యోబు 7:7లో మనం చదివినటువంటి భాగం ఏమని చెప్తూ వస్తుంది? మానవుడు మనుష్యుడు వట్టి చాలు. కాబట్టి మనుషుని యొక్క జీవము, లేకపోతే మనుషుడు ఎలాంటి వాడు? వట్టి ఊపిరి. మీరందరూ మూకు మూసుకొని ఎన్ని నిమిషాలు ఉండగలరు కదండి? 1, 2, 5 నిమిషాలు కదండి, ఉండగలమా? ఎవరు? డాక్టర్ నీ బీపీ చెక్ చేయాలి అలా అనగానే మనం ఎంతసేపు బిగబట్టగలం? కొన్ని సెకండ్లు, నిమిషాలు. ఎవరైనా బిగబట్టగలరా? పట్టలేము. నీవు నా యొక్క జీవితము వట్టి ఊపిరి ఇలా తీసుకోగానే అయిపోతాం. కొంతమంది అలాంటిది నా జీవితం. యోబుకు బాగా తెలుసు. యోబుకున్నటువంటి సొత్తంతా, యోబుకున్నటువంటి సంపద అంతా ఎంతసేపట్లో? క్షణాల్లో. ఊపిరి బిగిన అంతా ఊపిరి తీసుకుని మరలా ఊపిరి పీల్చుకునే లోపలే వార్త వార్త వెంబడి వార్త గాలి వీచినట్లుగా వచ్చి యోబు జీవితంలో. అందుకే యోబు అంటున్నాడు, మనుషులు వట్టి ఊపిరి వంటి వారు. నీ ఊపిరి ఎంతకాలం ఉంటుందో తెలియదు, నీ గొంతు ఎంతకాలం ఉంటుందో నీకు కాబట్టి నీకు గొంతు ఉండగానే నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. నీ గొంతు ఉండగానే దేవుణ్ణి నీవు నేను కూడా ఏం చేయాలి? ప్రార్థించాలి. కాబట్టి నీవు నేను కూడా మానవులంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మెన్ ఈజ్ బ్రెత్, జస్ట్ ఊపిరి, క్షణికమైన బ్రతుకు. కానీ ఈ క్షణికమైన బ్రతుకు మీద మానవునికి ఉన్నటువంటి తపన అబ్బబ్బబ్బబ్బా చెప్పలేనిది. తెల్లవారుజామును మొదలుకొని కదండి అర్ధరాత్రి అయ్యే వరకు కూడా చాలామంది అంటూ ఉంటారు కదా మన దగ్గర, దేవులాడుకుంటూ ఉంటారు కదండి. దేవులాడుతూనే ఉంటాడు మనిషి, ఉదయం మొదలుకొని రాత్రి అయ్యే వరకు కూడా. నీ తపనంతా కూడా, నా తపన దేవుని మీద ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, యెహోవా ఇచ్చెను. యోబు అంటాడు కదా, యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను. యెహోవా నమస్తు. కాబట్టి దేవుడే ఇస్తాడు. నీకు ఏది ఇచ్చినా దేవుడే తీసివేస్తాడు. కాబట్టి నీకు ఇచ్చినటువంటి ఊపిరి దేవుడిచ్చాడు కదండి. ఆదికాండము 2వ అధ్యాయంలో మనకు తెలుసు 7వ వచనం, నరులు ఆదామును చేసిన తర్వాత నరునికి ఊపిరి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. సో కాబట్టి ఊపిరి దేవుడిచ్చాడు కాబట్టి
నీ ఊపిరి ఉండగానే, అందుకే ప్రసంగి 12వ అధ్యాయం చూడండి, మంచి మాట. ప్రసంగి 12వ అధ్యాయం మొదటి మాట. కాబట్టి నీవు నేను కూడా మానవులమైన, పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా ఎవరైనా ఇంకను నీ ఊపిరి ఉందంటే నేడు దినాన్న ఎవరిని బట్టి? నీ సృష్టికర్త దేవుడు నీకు ఊపిరిచ్చాడు. ఆదాముకి ఊపిరి పోసినటువంటి దేవుడు, ఈ భూమి మీదకి జీవాన్ని పంపినటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుడిని, ఆ ఊపిరిని కూడా తీసుకునేది కూడా దేవుడే. కాబట్టి నీ ఊపిరి నీ గొంతులో ఉండగానే నువ్వేం చేయాలి? నీ నాసిక రంధ్రాల్లో ఇంకను నీ ఊపిరి గాలి పీల్చుకుంటూ ఉండగానే, అది ఆగిపోకముందే నువ్వు నేను కూడా ఏం చేయాలంట? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మరి కాబట్టి నీవు నేను కూడా, ఈ మానవుడు వట్టి ఊపిరైన వాడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను. కాబట్టి సంవత్సరపు చివరి నెల మొదటి దినంలో ప్రవేశించి నీవు ఆ సృష్టికర్తను నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే ఆ సృష్టికర్త కోసం నువ్వు ప్రయాసపడాలి. ఆ సృష్టికర్తకు నీవు కృతజ్ఞత భావాన్ని నీ జీవితాంతకాలము నీవు నేను కూడా కలిగి ఉండాలి. మూడవదిగా చూద్దాం రండి, బైబిల్ ఏం చెప్తూ వస్తుంటున్నది మానవుని గురించి. కీర్తనలు 103:14. మానవుడు ఎవరండి? వీఆర్ డస్ట్. ఇంగ్లీష్లో ఏమనంటుంది? డస్ట్ అంటే మన్ను కదండి. నీవు నేను కూడా మట్టి. ఇప్పుడు మీ కాలుకి, మీరు బయటికి వెళ్ళారు, కాలుకి మట్టి అంటుకుంది. మట్టి అంటుకున్నప్పుడు మీ పాలరాతి ఇంట్లోకి ఎలా వచ్చేస్తారు? లేకపోతే మీ మార్బల్ ఫ్లోర్ మీదకి, లేకపోతే మీ టైల్ ఫ్లోర్ మీదకి, లేకపోతే మీ సిమెంట్ అరుగు మీదకి మీరు ఎలా వచ్చేస్తారు? మట్టితోనే ప్రవేశించేస్తాం కదా. అలా చేస్తామా? చేయము. అలాగా చేయము. ఏంటి? మట్టి కడుక్కుని మనం వస్తూ ఉంటాం. అయితే నీవు నేను కూడా ఏమని చెప్తూ వస్తున్నది బైబిలు? మంటి వారమని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కాబట్టి కుండ దేంతో చేయబడుతుంది? మట్టితో. కాబట్టి కుండను నీవు కూడా నేను కూడా ఇలా చాలా భద్రంగా, కాబట్టి కుండ మీ కిచెన్లో పాత్రలు విసిరేసినట్టుగా కుండని విసిరేస్తారా? దేవుడు నిన్ను నన్ను అలా విసిరివేశాడా? ఆయన అనుకుంటే అయిపోయింది. కుండ ఏమవుతుంది? ఇంకా షేపు గల్లంతే కదండి. 33 మొక్కలు లేదా 16 చెక్కలు అవుతుంటూ వస్తుంది. కాబట్టి నేటి దినాన నీవు మందిరంలో నిలిచి ఉన్నావంటే నువ్వు మట్టివాడవని, మట్టికి ఇంకా మట్టంతా ఒకటే, భూమిలో నుంచి తీసింది దేవుడు. ఈ మట్టి కుండను నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి నువ్వు దీనిని నేను మన బ్రతికినంత కాలం కూడా జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము కూడా నీవు నేను జీవించాలి. ఒకవేళ ఈ మట్టి కుండను గనక దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే నేను దుబాయ్ నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి రాను. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి, దేవుడు కరుణించాడు కాబట్టి, దేవుడు దయ చూపించాడు కాబట్టి మనందరము కూడా కాబట్టి నీవు నేను కూడా ఈ రీతిగా సజీవ లెక్కలు ఉంచున్నాం. కాబట్టి బలలో పాలు పొందుకోకముందు మనం పరీక్షించుకో ఉంటాం కదా. కాబట్టి పరీక్షించుకునే ముందు నీవేమనుకోవాలి? నేను ఒక మట్టి కుండను కదా. సో కాబట్టి కీర్తనలు 22లో దావీదు అంటాడు, నేనేమంటాడు? నేను ఓటుకుండను అంటాడు. మట్టి కుండ కంటే ఇంకా ఓటుకుండ. సో కాబట్టి నీవు నేను కూడా ఎలాంటి వారమంట? మట్టి కుండలం. మన యొక్క బ్రతుకు, నీ జీవితము నా జీవితము కూడా మట్టి కుండలనేటిదని చెప్పి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఇంకా తర్వాత చూసినట్లయితే రండి, కీర్తనలు 39:6. కీర్తనలు 39:6.
6. చదవండి చదవండి ఎవరో ఒకరు. ఉమ్, 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 చాలు చాలు. కాబట్టి మనుషులు ఇంకెవరంటండి? వట్టి నీడ వంటి వారు. నీడు ఎంతకాలం ఉంటుంది? కొన్నిసార్లు ఉదయం కనిపిస్తుంది, కొన్నిసార్లు సాయంకాలం కనిపిస్తుంది. అది స్థిరం లేనటువంటిది. కాబట్టి దావీదుకు తెలుసు, దేవుడు నీకు కలుగజేసినటువంటి స్థితి ఏదైనా, దేవుడు నీకు కలుగజేసినటువంటి అంతస్తు ఏదైనా, లేకపోతే నీకు దేవుడు ఏది ఇచ్చినటువంటి స్థానమైనా కానీ, నీ యొక్క జీవితంలో దేవుడిచ్చేది ఏంటంట, బ్రతుకు నీడ వంటిది, షాడో. కాబట్టి నీవు నేను కూడా ఆయన రెక్కల నీడలోకి రావాలని చెప్పి బైబిల్ చెప్తూ వస్తుంటున్నది కదండి. ఎవరు లేడని రెక్కల నీడలోకి రావాలంట? ఆయన రెక్కల నీడలో ఆయన రెక్కల కింద నువ్వు వచ్చినట్లయితే ఎవరు వచ్చారంట? బైబిల్లో ఒక స్త్రీ రూతు గ్రంథము 2వ అధ్యాయంలో మనకుంటుంది. 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో నీవు నేను కూడా మనకు ఈ జీవితంలో ఈ భూమి మీద ఆయన రెక్కల నీడలోనికి నువ్వు రావాలి. ఆయన రెక్కల నీడలోనికి నీవు నన్ను కావాలి. ఎవరు? యెహోవా అంటే మన రక్షకుడు, మన దేవుడు, మన క్రీస్తు. అందుకబట్టి ఆయన రెక్కల నీడలోకి వచ్చినట్లయితే నీవు ఛాయ వంటి ఆయన రెక్క నీడలోకి నువ్వు రావాలి. ఆయనే మన నీడ క్రీస్తు పోల్చబడుతూ వచ్చాడు. అందుకే మలాకి 4:2 మలాకి 4:2 ఆయన రెక్కలు యెహోవా లేదా క్రీస్తు రెక్కలు కదండి. ఆయన నీడలోనికి వచ్చినట్లయితే, క్రీస్తు నీడలోనికి నువ్వు వచ్చినట్లయితే, ఆయన రెక్కల నీడలో నువ్వు ఉన్నట్లయితే నీకు ఆయన నీకు బహుమానమును, ఆయన నీకు ఆరోగ్యమును కలుగు చేయను కాక. నీ యొక్క జీవితంలో, అనుదిన జీవితంలో నీకు ఆయన ఆరోగ్యము కలుగు చేయను. కాబట్టి అందుకే నీవు నేను కూడా ఆయన నీడలోనికి రావాలంటున్నాడు. సో నీ యొక్క జీవితము, నీ యొక్క జీవితం ఎంత అస్థిరమైనప్పటికీ కూడా నీవు క్రీస్తు యొక్క నీడలోనికి వచ్చినట్లయితే, చూడండి కీర్తనలు 99, 91 మొదటి వచనం. చాలా. మహోన్నతిని చాటున నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. నా జీవితంలో, నా జీవితము కేవలము నీడ వంటివి. నీకు నాకు కూడా ఆయన నీడ అవసరం, ఆయన యొక్క రెక్కల క్రిందకు అవసరం. కాబట్టి నీతిమంతుడు లేకపోతే నీతి సూర్యుడి యొక్క రెక్కల నీడలోనికి నీవు నేను కూడా రావాలి. లేకపోతే మనము అస్థిరులముగా మాయమైపోతాం. నీడ నిలిచి ఉంటుందా? చాలామంది చిన్నపిల్లలు, అరే నా నీడ ఎంత పొడవుగా ఉందో కదండి అనుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఆ నీడ ఎంతోసేపు ఉండదు, క్షణికమే, లేకపోతే కొద్దిగా సేపు ఉంటుంది. కాబట్టి నీవు నేను కూడా అలాగే తాత్కాలికమైనటువంటి ఆనందం కాదు, కానీ దేవుని రెక్కల నీళ్ళు. రూతు ఆ రీతిగా ఆయన శరణుజొచ్చింది. కాబట్టి అందుకే ఆమె అడ్రస్సు బైబిల్లో స్థిరంగా ఉంది కదండి. ఆమె అడ్రస్ ఎక్కడికి పోలేదు, స్థిరంగా ఉంది. అందుకే పాత నిబంధనలో కనిపిస్తుంది, కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో కూడా ఆమె కనిపిస్తూ ఉంటుంది. మనము స్థిరముగా ఆయన రెక్కల నీడలోనికి వచ్చినట్లయితే మనము కూడా స్థిరంగా ఉండగలుగుతాం. ఇంకా బైబిల్ ఏం చెప్తూ వస్తుంది మానవుని గురించి చూసినట్లయితే, చూడండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం. ఐజయా 40:15. మళ్ళా చదవమ్మా. చాలు చాలు చాలు. జనములు లేకపోతే మనుషులు, మెన్ ఆర్ లైక్ ఏ డ్రాప్స్ ఆఫ్ ఏ వాటర్ డ్రాప్స్.
మనుషులు ఎలాంటి వారంటండి? ఇప్పుడు చేదంటే ఆ! ఆ! ఇప్పుడు బావులు లేవు కదా! తెలుసా లేదా అని అడుగుతున్నాను. ఆ! బావుల్లో పురాతన కాలంలో బావిలో నుండి నీళ్లు తోడడానికి ఉపయోగించే బకెట్ కదా! అర్థమయ్యేది. సో, కాబట్టి బకెట్ నుంచి కారుతున్నప్పుడు దేవుని దృష్టిలో ఈ లోకము, లేకపోతే ఈ ప్రపంచము, ఈ సంఘము, నీవు నేను కూడా ఎలాగంట ఎలా కనిపిస్తున్నా? చేదవంటి బి ఆ! బిందువు కదండీ! అది అలా చేదలో నుండి చేద బయటికి పైకిలాగా తీసినప్పుడు నువ్వు అలా ఒక బిందువనమాట. డ్రాప్ కదండీ! సో, కాబట్టి నా జీవితము లేతే మనుషులు ఎలాంటి వారా? అందుకే దేశాలనుకుంటూ ఉంటారు. మాది చాలా పెద్ద దేశం. లేతే మాది చిన్న దేశం అనుకోవచ్చు. లేతే నువ్వు అనుకోవచ్చు మాది చాలా పెద్ద కుటుంబం. లేతే మాది సంపన్న కుటుంబం, ఉన్నతమైన కుటుంబం, ఉత్తమమైన కుటుంబం అనుకుంటున్నావేమో. కానీ నీవు, నేను కూడా దేవుని దృష్టిలో ఎలాంటి వారమంట? బిందువులు వంటి వారం. జస్ట్ చిన్న డ్రాప్. ఒక బిందువు మాత్రమే కదండీ! కాబట్టి నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకున్నదైతే, అయితే నీకు నాకు కూడా, నిన్ను నన్ను కూడా దేవుడు జనాంగంగా మారుస్తూ వచ్చాడు కదా! కాబట్టి అబ్రహాము కూడా చూడండి ఆదికాండంలో 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమంటున్నాడు అబ్రహామును గురించి? ఆ! హ్మ్. హ్మ్. చూడండి దేవుడు ఒక్క బిందువుని, ఒక్క అబ్రహాముని ఏం చేస్తూ వచ్చాడు? ఆశీర్వదించి జనాంగముగా చేస్తూ వచ్చాడు. అంతే కదండీ! కాబట్టి మనం మా ఇంట్లో నేను ఒక్కడనే రక్షించబడ్డానండి. చాలామంది ఉండుంటారు. హిందువుల నుంచి వచ్చినోళ్ళు చాలా మంది చెప్తారు. మా కుటుంబం నేను ఒక్కదాన్నే రక్షించబడ్డానన్నా, లేతే తమ్ముడు, అబ్బా! ఒక్కడు చాలు కదండీ! అబ్రహాము ఒక్కడు సరిపోలా దేవునికి. అవునా కదండీ! అబ్రహాము ఏంక గో స తండోపతండాలుగా పిలిచాడా? అబ్రహాము, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, మీ నాన్న, మీ తమ్ముడు అందరుని తీసుకొని వస్తా ఉంటే అబ్రహాం గ్రహింపు. అబ్రహాం ఏం చేశాడు దేవుడు? ఒక్కోడిని తీసివేస్తూ, దూరం చేస్తూ వచ్చాడు. నువ్వు ఒక్కడివే రా. ఎవరు? నువ్వు ఒక్కడివే రా. దేవుడు ఒక్కడినే అఫ్‌కోర్స్ శారా కూడా రావాలనుకోండి. లేకపోతే జనాంగంగా తయారవ్వదు శారా. కాబట్టి దేవుడు ఆ యొక్క బిందువు అనేటువంటి అబ్రహామును కదండీ! విశ్వాసం కూడా ఆవగింజతోనే పోల్చబడుతొచ్చు కదండీ! కాబట్టి అబ్రహాములో ఉన్నటువంటి ఆ ఒక్క బిందువు, ఆ ఒక్క విశ్వాసమును దేవుడు ఎలా మారుస్తూ వచ్చాడు? గొప్ప జనముగా మారుస్తూ వచ్చాడు. నిన్ను, నన్ను కూడా దేవుడు ఒక్కడినే పిలుస్తూ వచ్చాడు పిలిచినప్పుడు. వ్యక్తిగతంగా రక్షణ అనేది, విశ్వాసం అనేది మొట్టమొదటగా వ్యక్తిగతమైంది. బిందువుది. విశ్వాసం అనేది. అందుకే యేసు ప్రభువు కూడా ఏమంటాడు? ఆవగింజంత విశ్వాసం మీకుంటే చాలు అని చెప్పాడు. కదా! సో, కాబట్టి దేవుడు అబ్రహామును పిలిచి ఏమంటూ ఉంటాడు? అబ్రహాముతో నీవొక్కడివే ఈ నదిని నువ్వు దాటాలి. హ్మ్. నువ్వొక్కడివే రా దేవుడు. ఒక్కడిని చాలు. ఆ ఒక్కడిని ఏం చేస్తూ వచ్చాడు? నేను నిన్ను ఒక జనాంగముగా ఆ! మారుస్తూ వచ్చాడు. మార్చాడా లేదండి? మార్చాడు. సో, కాబట్టి దేవుడు అబ్రహాముని పిలిచి, ఆ ఒక్కడిని జనాంగంగా మార్చిన దేవుడు, నీటి బిందువు వంటి నా బ్రతుకును కూడా ఆ రీతిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా దేవుడు చేయగలడు. కాబట్టి మనం ఏమంటూ ఉంటూ ఉంటామంటే, మనకి అవిశ్వాసంతో పాటుగా అల్ప విశ్వాసం మొదలవుతూ ఉంటుంది. ఆ! అల్ప విశ్వాసం మొదలమై మనం ఏమనుకుంటాం? ఆవిరైపోతానేమో ఏదో కాదు. నీ ఒక్కరి విశ్వాసమే. నీ ఒక్కడి విశ్వాసమే. అబ్రహాము ఒక్కడి విశ్వాసము అనేక మందిని ఆ! జనాంగంగా మారుస్తూ వచ్చింది. మరలా ఇంకా బైబిల్ ఏమంటూ వస్తుంది? ఇంకో విషయం చూద్దాం రండి. 2 పేతురు 2:24 మొదటి పేతురు. హ్మ్. మొదటి పేతురు ఒక్క నిమిషం నేను చెప్తాను.
క్షమించి మొదటి పేతురు 1:24. ఫస్ట్ పీటర్ 1:24. మొదటి పేతురు. ఉమ్, ఉమ్, ఉమ్. సర్వ శరీరులు. ఇప్పుడు నువ్వు నేను కూడా ఎలాంటి వారమండి? గ్రాస్ కదండి. గడ్డిని గడ్డిని ఆ, మన యొక్క గార్డెన్లో పెంచుకుంటూ ఉంటాం, తొక్కుతూ ఉంటాం, లేకపోతే దాన్ని పెరగకుండా కత్తిరిస్తూ ఉంటాం. కాబట్టి నీవు నేను కూడా, నా జీవితము ఎలాంటిదంట? గడ్డిని పోలినది. లేకపోతే మానవుని యొక్క అందము కూడా గడ్డి పువ్వులే ఉండును. కాబట్టి మనం ఎన్నో రాస్తూ ఉంటాం. మీటింగ్ రావాలంటే పౌడర్ రాసుకుంటాం, చాలామంది కాటుకలు పెట్టుకుంటారు, లేకపోతే సెంట్లు కొట్టుకుంటారు, అబ్బా ఎన్నో ఈ శరీరానికి చేయడం తప్పు కాదు, చేయాల్సిందే. సో కాకపోతే లేదా పక్కన నీ దగ్గర ఎవరైనా కూర్చోవాలంటే నువ్వు శుభ్రంగా తయారై రావాలి కదా. సో కాబట్టి అయితే స్థిరమైంది నీతో ఉందా లేదా, నీలో ఉందా లేదా? ఏంటంట స్థిరమైంది? నీ నా అందము లేకపోతే నీ నా బ్రతుకు గడ్డి వంటిది, గడ్డి పువ్వు వంటిది. అయితే ఈ ఉదయాన్నే నువ్వు బైబిల్ చదివావా లేదా? నీ అందము అంతలో కనబడి మాయమైపోతుంది. కాబట్టి అందము శాశ్వతం కాదు. అయితే నీలో నీ అందాన్ని పెంచేది, లేకపోతే నిన్ను సువాసన వెదజల్లేది, స్థిరమైనది ఏంటి అక్కడ సెలవు తెలియజేయబడుతూ వచ్చింది. అయితే ప్రభు వాక్యము. మరి ప్రభు వాక్యాన్ని నువ్వు చదివావా? కదండి. ప్రభు వాక్యాన్ని నువ్వు ఉదయం లేచే మీటింగ్ అయితే తయారైపోయి వచ్చేసావు కదండి. బ్రేక్ఫాస్ట్ అయితే తినేసావు వచ్చేసావు. కానీ దేవుని వాక్యం తిన్నావా లేదా? అలంకరించావా లేదా నీ హృదయంలో దేవుని వాక్యం చేత? దేవుని వాక్యం చేత పట్టుకుని అయితే వచ్చేసావు. కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి ఒక పేజ్ అయినా, ఒక వచనమైనా, లేకపోతే 5 చదివావా లేదా? క్యాలెండర్లు అమ్ముతున్నారు కదా, ఉదయం లేచే క్యాలెండర్ చదవండి కదండి. మంచి అలవాటు. ఒక గొప్ప దైవజనుడు అలా ఆ క్యాలెండర్ వచనం చూసే రక్షణ పొందుతూ వచ్చాడు. సో కాబట్టి క్యాలెండర్ వాక్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి పంపుతూ ఉండండి, అవి కూడా మారుస్తూ ఉంటాయి. అయితే అంతకంటే ముఖ్యంగా విశ్వాసులం, బలలో పాలు పొందే మనం, లేకపోతే సువార్తకి వెళ్ళే మనం, దేవుని వాక్యాన్ని సువార్త వాక్యాలు చెప్పే మనం, ఆ వాక్యాన్ని వ్యక్తిగతంగా నీవు నేను కూడా అలంకరించుకోవాలి కదా. సో కాబట్టి ఇలాంటి సువార్త వాక్యాన్ని నీవు నేను కూడా ఇతరులకు ప్రకటించాలి. ఉదయాన్నే నువ్వు చదవకుండానే మనం ఇతరులకు ప్రకటించాలి. కాబట్టి ఇది నీకును నీ పిల్లలకును కూడా అభ్యాసంకరంగా ఉండాలి. కాబట్టి మానవుడు గురించి ఈ రీతిగా చెప్పబడుతూ వచ్చింది. మానవుడు ఏమంటున్నాడు? పురుగు. నెంబర్ 1 ఏంటండి? నీవు నేను కూడా పురుగు. యాకోబు 4:14 చివరిగా చూడండి. నీవు నేను కూడా మన యొక్క మానవుడు. హూ ఈజ్ మ్యాన్ నౌ? వాట్ ఈజ్ మ్యాన్? మనుష్యుడు లేకపోతే స్త్రీ ఎవరిప్పుడు? ఆవిరి. చూడండి మీరు. కాబట్టి అన్నం పొంగుతూ ఉన్నప్పుడు మూతేస్తే తీసిన వెంటనే ఏమవుతుంది? ఆ పొంగు అయిపోతుంది. కాబట్టి మన యొక్క జీవితాల్లో మానవుని యొక్క జీవితము ఎలాంటిదంట? ఆవిరి వంటిది. కాబట్టి ఈ యొక్క ఆవిరైపోకముందే, లేకపోతే పోకముందే, గతించిపోకముందే నీవు నేను కూడా మన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క జీవితాల్ని ప్రభువుకు మనం అప్పగించుకోవాలి. ఈ మధ్యకాలంలో మా మధ్య వైరల్ అవుతూ వచ్చింది. ఒక సహోదరి కువైట్ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగిందంట. మీకు తెలిసిందో లేదు కానీ ఒక సహోదరి పాపం ఎంతకాలం కష్టపడి పని చేసుకుందో లేదు, ఫ్లైట్లో బాగానే వచ్చింది, సముద్రం దాటుకుంది, ఎయిర్పోర్ట్లో దిగింది, బయటకు వచ్చింది, బస్సు ఎక్కింది కడప ఎక్కడికి వెళ్ళాలని. కానీ ఆ బస్సులోనే ఆవిరైపోయింది. వెంటనే గుండె ఆగిపోతుంది. క్షణికం. మనం బ్రతుకు ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కాబట్టి
మనుషులారా, ఇక్కడ ఏమనుంది? రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. కాబట్టి అందుకే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికిండి అది చేతుము ఇది చేతు. అందుకే మనం వేసే ప్రతి మీటింగ్ పాంప్లెట్లో పైన ఏమనుంది? దేవుడు భగత్ సింగ్ గారు అదే నేర్పిస్తూ వచ్చాడు. ఎంత పెద్ద బ్యానర్ అవసరం వేసినా కానీ ఆయన దేవుని చిత్తమైతే, ఇఫ్ గాడ్ విల్లింగ్ కదా, దేవుని చిత్తమైతేనే నీ బ్రతుకు ఒక సహోదరులు. కాబట్టి దేవుని చిత్తం లేకపోతే నువ్వు ఎంత గ్రాండ్గా ఏది చేయాలనుకున్నా కానీ ఏది జరగదు. అందుకే అన్ని వెడ్డింగ్ కార్డులో కూడా అదే వేస్తూ ఉంటాం. వెయ్యాల్సిందే తప్పక, లేకపోతే పెళ్ళి జరగదు కదా. ఇఫ్ గాడ్ దేవుని చిత్తం కాకపోతే నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా పెళ్ళి జరగదు. అలాగే ఒక సహోదరుడు హైదరాబాద్లో దుబాయ్ నా దగ్గర ఉండేవాడు అనమాట. ఆయన చాలా గ్రాండ్గా పెళ్ళి ఏర్పాటు చేసుకున్నాడు. రేపు పెళ్ళి, ఈరోజు రాత్రి పెళ్ళి కూతురు కనబడలేదు. సో కాబట్టి ఇఫ్ నాట్ గాడ్ విల్లింగ్, ఏది నువ్వు అనుకున్నా, దుబాయ్ గోల్డ్ వచ్చింది ఇండియాకి, దుబాయ్ నుంచి అన్నీ వచ్చినాయి, అన్నీ తీసుకొచ్చాడు, సమకూర్చుకున్నాడు, కానీ ఇంతకీ సో కాబట్టి పెళ్ళి ఆగిపోయింది. నా జీవితాల్లో ఆ సహోదరి విజయవాడలో దిగింది, పిల్లలను చూసుకునే భాగ్యము లేదు. సో కాబట్టి నా యొక్క జీవితాల్లో మనిషి జీవితము క్షణికమైంది, మనిషి జీవితము ఆవిరి వంటిది. కావున ప్రభు చిత్తమైతేనే కూడికలు జరుగునుగా. ప్రభు చిత్తమైతేనే నీవు రేపు ఉదయాన్నే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మనం అందరం, లేకపోతే నేను కూడా ప్రార్థన, ప్రభువా నా గొంతులో ఊపిరుంటే, లేకపోతే నీ చిత్తమైతే లేచి నేను స్తుతించగలను, నన్ను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే ఎంతమంది మళ్ళా ఉదయాన్నే లేవలేని వారు లేరు కదండి కదా ఈ రోజుల్లో మనిషి జీవితం. కాబట్టి ఆవిరి వంటిది. ఎప్పుడు ఆవిరైపోతుంది? ఈ కరోనా వచ్చిన తర్వాత మరీని, వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత కూడా చాలాను అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటున్నారు కదా. ఎంత బలవంతులైనా వారు, ఎంత బలవంతులైనా ఏదైనా కానీ, వారు ఎంత రమ్యమైనటువంటి గదుల్లో పండినా కానీ ఉదయానికి వారి ఊపిరి ఉంటుందో లేదో తెలియదు. ఉదయానికి వారు కనబడతారో కనబడరు. అందుకే యాకోబు ఏమంటున్నాడు? ప్రభు చిత్తమైతే అది చేతుము ఇది చేతుము అని చెప్పి మనం అనుకుని ముందుకు కొనసాగాలని చెప్తుంటాడు. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనం, కాబట్టి మనము కూడా ఎలాంటి వారము? పురుగు వంటి వారము, ఆవిరి వంటి వారము, మంటి వంటి వారము, గడ్డి వంటి వారము, నీడ వంటి వారము, నీటి బిందువుల వంటి వారము. కాబట్టి నా బ్రతుకు, నీ ఆరంభము చిన్నదిగానే ఉండొచ్చు, కానీ దేవుడు దానిని గొప్పగా చేయగలడు. అందుకే అబ్రహాము ఒంటరిగానే ప్రారంభించాడు విశ్వాస జీవితాన్ని. అబ్రహాము ఒక్కడిగానే బయలుదేరాడు, కానీ అనేక జనాలుగా దేవుడు మారుస్తూ వచ్చాడు. కాబట్టి నీవు నేను కూడా మనుషులంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు మన యొక్క బ్రతుకు కూడా అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవించగలడు. కాబట్టి ఈ దినాల్లో నీవు నేను కూడా ప్రభు చిత్తం అయితే ఇది చేయగలమని, అది చేయగలమని మనల్ని మనం పరీక్షించుకోవాలి బల్ల చుట్టూ చేరినప్పుడు. కాబట్టి చూడండి, అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం ఏం చేస్తూ రావాలి? మన యొక్క బ్రతుకు క్షణికమైనదని చెప్పి చూడండి, 4 తలంపులు మీకు చూపించాలని ఆశపడుతూ ఉంటాను. మొట్టమొదటిగా 5:15, ఎఫెసీ 5:15. చాలు. మొట్టమొదటిగా కాబట్టి నా జీవితము పురుగు వంటిది, నా జీవితము ఆవిరి వంటిది, గడ్డి వంటిదని మనకు తెలుసు కాబట్టి నీవు నేను కూడా నెంబర్ 1 మొట్టమొదటిగా ఎలా జీవించాలి? అజ్ఞానుల వలె జీవించాలి అని బైబిల్ చెప్తుందా? జ్ఞానుల వలె, లైక్ వైజ్ కదండి, జ్ఞానుల వలె నీవు నేను కూడా జీవించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం.
మత్తయి 5:25-6 అక్కడ మనకు తెలుస్తుంది జ్ఞానులెవరో అజ్ఞానులెవరో. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. బుద్ధి లేని ఇప్పుడు ఎవరు లైక్ వైజ్ బుద్ధి గల కన్యకల వలె. ఎంతమంది అండి ఎంచబడిన వారు? 10 మంది. ఎంతమంది అండి ఏర్పరచబడిన వారు? 10 మంది కన్యకలు కదా. 10 మంది పిలువబడుతూ వచ్చారు. ఎంతమంది విన్నారు సువార్త? 10 మంది. అయితే 10 మందిలో ఎంతమంది దగ్గర ఉంది నూనె? ఎంతమంది దగ్గర ఉంది? దేవుని ఆత్మ ఎంత దగ్గర ఉంది? దేవుని విశ్వాసం ఎంతమంది దగ్గర ఉంది? 5 దగ్గరే. మిగిలిన వాళ్ళందరూ కూడా అజ్ఞానులే. ఆయిల్ లేదు. కాబట్టి నా జీవితంలో మన విశ్వాసిగా నీవు నేను కూడా ఎలా జీవించాలంట? జ్ఞానుల వలె నడుచుకోవాలి, లేకపోతే జీవించాలని చెప్పి ప్రభువు కోరుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా రెండవ హెచ్చరిక అక్కడ అదే ఎఫెసీ 5:19. 5:19లో చూసినట్లయితే ఎగ్జాట్ హెచ్చరించు అంటే ఎగ్జాటింగ్ ఈచ్ అదర్, ఒకరినొకడుకు బుద్ధి చెప్పుచు. బుద్ధి అని ఉందా? బోధించుచు. సో కాబట్టి నీవు నేను కూడా ఎగ్జాట్ ఈచ్ అదర్ కదండి. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఒకరినొకడు హెచ్చరించుటూ, ఎగ్జాటేషన్ కావాలి. అందుకే వారం వెంబడి వారం మనకి ఇక్కడ ఎగ్జాటేషన్ ఇవ్వబడుతుంది. బల్లగా వెళ్ళే ముందు ఒకరినొకడు ఏమనుంది? హెచ్చరించు, ఎగ్జాటింగ్ అనగా ఒకరినొకడు వార్నింగ్ ఇచ్చుకోవాలి. వార్నింగ్ అంటే చాలా అరే నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా? నువ్వెంత, నీ బతుకెంతరా? లేకపోతే నువ్వు నాకు చెప్తావా? ముందు నువ్వు సరి చేసుకో అంట కదా. అరే నువ్వు ఒక వేలు చూపిస్తే నీకెన్ని వేళ్ళు నీ వైపు చూస్తున్నాయి? 4. నువ్వు 4 గంటలు నువ్వు బోధించుకో అని ప్రసంగికుడికి నువ్వు చెప్తూ ఉంటావు. కాదు, నువ్వు అంటే నీకు ఒకరినొకరు మనం ఎగ్జాట్ చేసుకోవాలి, వార్నింగ్ చేసుకోవాల్సిందే, హెచ్చరించాల్సిందే. అందుకే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానుక ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. ఎగ్జాటేషన్ ఈజ్ నెససరీ, మాండేటరీ కదండి. ప్రతి వారికి, పిల్లలకు మొదలుకొని పెద్దలకు, అలాగే వయసు వచ్చిన వారికి, వృద్ధులకి, అందరికీ కూడా ఏం కావాలంట? ఎగ్జాటేషన్. సాధారణ భాషలో చెప్పాలంటే వార్నింగ్ కావాలి. కాబట్టి బలలో పాలు పొందేటువంటి నీకు నాకు కూడా వార్నింగ్ కావాలి. నీవు ఈ వారమంతా బైబిల్ చదివావా? ఈ వారమంతా నువ్వు ప్రార్థన చేసావా? ఈ వారమంతా ప్రభువుకు చేయాల్సినటువంటి కార్యం చేసావా? ఈ వారమంతా నువ్వు డ్యూటీకి వెళ్ళావా లేదా? నీకు అప్పగించబడినటువంటి పని నువ్వు చేసావా లేదా? కాబట్టి నీవు నేను కూడా ఎవరో ఒకరు నిన్ను హెచ్చరించినప్పుడు నీవు సరిచేయబడాలి, మార్చుకోవాలి, నీ జీవితం మారాలి. అందుకోసమే దేవుని యొక్క వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము హెచ్చరికగానే ఉంటుంది బోధించినప్పుడు. సో కాబట్టి అదేదిగా మూడవదిగా మనం చూసినట్లయితే కొలస్సీ 3:16. ఒకరికొకటి కూడా మనం బోధించుకోవాలి. చాలే బోధించడము. కాబట్టి టీచింగ్ నీకు నాకు కూడా అవసరం, బోధ అవసరం. అందుకే లూకా 10:39లో ఏమని ఉంటుంది అక్కడ? కాబట్టి నీకు కూడా నాకు కూడా బోధ అవసరం, ఉపదేశం అవసరం. లేనట్లయితే బోధ లేకపోతే నువ్వు తప్పిపోతావు. బోధ లేకపోతే నువ్వు సరైనటువంటి జీవితాన్ని జీవించలేవు, నేను కూడా జీవించలేను. కాబట్టి నేను కూడా బోధించి భ్రష్టుని అయిపోకుండా అది నాకు సహాయం చేస్తుంది. కాబట్టి ఈ బోధ, ఈ ఉపదేశం నీకు నాకు కూడా అవసరం. కాబట్టి
మరియా ఏం చేస్తూ వచ్చింది? చాలయ్య నీ బోధ అందా? ఏ చెప్పావులే అవతలకి వెళ్ళవయ్యా అన్నాడా? పోవయ్యా అన్నాడా? అందా ఆమె? లేదు. ఆమె బోధ వినిచుండెను. వ్యక్తిగతంగాను బోధ కావాలి, సమాజంగా కూడా బోధ అవసరం. మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి 2 వచనంలో ఏముంటుంది? ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ఆయనకు అంతటికి, సమాజం అంతటికి, ఆ గ్రామం అంతటికి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? బోధిస్తూ. కాబట్టి నువ్వు వాక్యము బోధించడానికి నువ్వు అవకాశంగా ఉండాలి మీ ఇంటి దగ్గర. అందుకే కూటాలు పెడుతూ ఉంటారు కదా. కాబట్టి నీవు నేను కూడా ఇతరులకు బోధించడానికి సాధనాలుగా ఉండాలి. మీలో ఒకని కొలసి 3:16 ఏమన్నది? మీలో ఒకనికొకడు హెచ్చరించి బుద్ధి చెప్పుచు, బోధించుచు, ఉపదేశములతోనూ సంగీతములతోనూ ఆ, ఆ, కాబట్టి ఒకరికొకరు మీరు ఇతరులు ఇంటి దగ్గర మీటింగ్ పెట్టడం ద్వారా, లేకపోతే సంఘం వచ్చి వారికి వాక్యాన్ని చూడండి. కపెర్నహూములో బహుశా పేతురు గారి ఇల్లు, మరి ఎవరిల్లో తెలియదు కానీ ఆయన ఆ ఇంటిలో ఆ ఇల్లు అనేక మందికి బోధకు ఉపయోగపడుతూ వచ్చింది. బోధించడానికి, యేసుప్రభు గారి ఉపదేశం వినడానికి, యేసుప్రభు యొక్క సువార్త వినడానికి నీ ఇంట నీవు కూడా ఇతరులకు బోధించేవాడుగా ఉండాలి. సో కాబట్టి ఆయనకు వాక్యము బోధించుచుండగా, సో కాబట్టి నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా మనము ఇతరులకు ఒకరికొకరికి బోధించడానికి సాధనాలుగా ఉపయోగపడే వారంగా దేవుని నీవు నేను కూడా మన యొక్క జీవితాల్లో ఉండాలి. విశ్వాసులంగా నీవు నేను కూడా గుర్తించు. ఏమని? ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఒక పక్క మనము పురుగు వంటి వారమే, సో మనము గడ్డి వంటి వారమే అయినప్పటికీ నీవు సువార్తను వినిపించేవాడుగా ఉండే ఇతరులకు. మనం యొక్క జీవితము క్షణభంగురమే అయినా కానీ నీవు నేను కూడా దేని వాక్యంను లేకపోతే ఇతరులకు సువార్తను వెదజేయాలిగా ఉండాలి. నా యొక్క బ్రతుకు కూడా నీడ వంటిదే అయినప్పటికీ నీవు నేను కూడా మనల్ని సరి చేసుకుంటూ, బుద్ధిగల కన్యకులు 5 మాత్రమే ఎక్కడికి వెళ్తూ వచ్చారు? ఇంటి లోపలికి వెళ్తూ వచ్చారు. మిగిలిన వారు బుద్ధి లేని వారికి ప్రభు రాబోతుంటున్నాడు కొద్ది దినాల్లో. ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. చాలామంది చాలా చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారండి ఈ మాట. నిర్లక్ష్యం చేస్తున్నావేమో. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళ ఆ దివిటీల్లో వాళ్ళు ప్రభు వచ్చే వరకు, లేకపోతే పెండ్లి కుమారుడు వచ్చే వరకు వారి బుడ్డిల్లో ఏముంది? నూనె ఉన్నది. మిగిలిన వారి దగ్గర ఏం లేదు? నూనె లేదు. దీపాలైతే ఉన్నాయి, ఒత్తులైతే ఉన్నాయి కదండి. కాబట్టి వారి దగ్గర ఉండాల్సిందేంటి? నూనె లేదు. కాబట్టి ప్రభు రాబోతుంటున్నాడు. ఆ బల్ల ప్రభు యొక్క రాకడకు సాదృశ్యం. ఆయన రాకడను గుర్తు చేస్తుంటున్నది. కాబట్టి మనము మెలకువతో, భయంతో మనము ఆ బలలో యోగ్యమైన రీతిలో మనము ఆవిరి వంటి వారమని యాకోబు అంటున్నాడు. కాబట్టి నీ జీవము ఏ పాటిది? కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవం ఏ పాటిది? ప్రభువా, పురుగు వలె నన్ను ఊదేసుంటే, మట్టి వలె నేను కూడా ప్రభువా, నీవు నన్ను మట్టి కుండవాడిని నువ్వు నన్ను విసిరివేసుంటే నా బ్రతికేమైది? అయితే నువ్వు కనికరించావు ప్రభువా. ఈ మంటి ఘటంలో దేవుడు 2 కొరింథీ 4 అందులో 8లో ఉంటుంది కదా. ఈ మంటి ఘటంలో దేవుడు ఇంకను ఐశ్వర్యాన్ని నింపుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభువా, నీవు నాకు మరలా ఇంకను నీవు నాకు బ్రతుకునిచ్చావు కదా ప్రభువా అని మనల్ని మనం పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ఈ యొక్క బలలో పాలు పొందుదాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. కృతజ్ఞతనర్పింతు. మోకరించండి. బలలో పాలు పొందాం. మోకరించండి. అందరూ కళ్ళు మూసుకుందాం, మోకరించుదాం. ఎవరో కూడా కళ్ళు తెరవద్దు. కొంచెం
కాళ్ళు సాగనివ్వండి పోయి, చాలా కాళ్ళు నొప్పులు పడుతున్నాయేమో. ఏ పొజిషన్లో ఉన్నా కానీ భయం కలిగి ఉందాం. ఏదో ఒక పొజిషన్లో దేవుణ్ణి ఘనపరుస్తున్న విధము మనలో కనబడాలి. దేవుడు చూడాలి, నీ ప్రక్కనున్న వాళ్ళు కూడా చూడాలి నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తున్నావని.